రిక్వెస్ట్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెడతాడు. సో రాజారాణి అఫీషియల్ నా పేజ్ చెప్పారనుకోండి, సో మీకు మంచిగా ఈవెంట్స్ అని మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సో రీజనబుల్ ప్రైజెస్లో సూపర్ క్వాలిటీతో మీ ఫోటో అండ్ వీడియోస్ అయితే చేసిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో షూట్ చేసి 20 డేస్ పైన అవుతుంది. సో అప్పటి నుంచి కూడా వీడియో సరిగ్గా పోస్ట్ చేయక ఈ వీడియో అయితే అలా పెండింగ్లో ఉండిపోయింది. ఇంక ఈ రోజు అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయ్యింది. సో మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను. బయట కూడా గౌరీ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ముగ్గంతా కూడా వీడియో షూట్ చేశాను. ఈరోజు మార్నింగ్ సింపుల్గా కాకుండా కొంచెం పెద్దగా ముగ్గు అయితే పెట్టాను. సో చూసారు కదా, బాగుంది. కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నార్మల్ డేస్లో ముగ్గులకి కలర్స్ అయితే వేయను. పండుగలు పూజల టైంలో అయితే కలర్స్ వేస్తూ ఉంటాను. కలర్స్ వేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. మార్నింగే మనకి ఇంట్లో వర్క్ చేసుకుని ముగ్గు కలర్స్ డైలీ వేయాలంటే అవ్వదు కదా. సో ఇక్కడైతే వంట స్టార్ట్ చేశానండి. టిఫిన్ వచ్చేసి ఈరోజు ఉప్పిండి అయితే చేస్తున్నాను. ఉప్పిండి తాలింపు పెట్టేసాను. అలాగే ఒక పక్క రైస్ కూడా వార్చేసి బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను. బంగాళదుంప ఫ్రై చేద్దాము అనేసి. పప్పు మామిడికి చేద్దాం అనుకున్నాను. పచ్చి మ్యాంగో ఉంది, కానీ ఆ పెసరపప్పు చారులోకి మ్యాంగో వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇంకా పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను. నార్మల్ పప్పు చారు కంటే కూడా ఇలా పెసరపప్పు చారు మామిడికాయ చాలా బాగుంటుందండి. సో ఇంకా ప్రాసెస్ అంతా వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటి అరిగిపోయిన బ్రష్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పళ్ళు తోమితే ఇంతలా అరిగిపోయింది అనుకోకండి. ఇంతలా అరిగిపోయేంత వరకు పళ్ళు తోమేమనుకో పళ్ళు పోతాయి, చిగుర్లు కూడా డ్యామేజ్ అయిపోతాయండి. సో ఇది పాత బ్రషే, అంటే నేను ఇండోస్ నెక్స్ట్ దువ్వాళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఇది ఇలా కాకుండా వేరే విధంగా కూడా యూజ్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా దీన్ని వేరే విధంగా తయారు చేద్దామనేసి మీకైతే చూపిస్తున్నానండి. ఇక్కడ చాక్ అయితే బాగా హీట్ చేసి ఆ బ్రష్ని మనం పై క్లీనర్ ఉంది కదా దాని వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా హీట్ చేసిన చాకుని తీసుకొచ్చి జస్ట్ మనం అలా బ్రష్ మీద పెట్టి కొంచెం గట్టిగా అనిచ్చినట్లయితే మనకి బ్రష్ అన్నది కట్ అయిపోద్దండి. అంటే కొంచెం ప్లాస్టిక్ కాబట్టి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. సో చూసారు కదా, కొంచెం గట్టిగా అద్దినట్లయితే కట్ అయిపోద్దండి. చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. చాక్ అనేది బాగా హీట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇలా కట్ చేసిన బ్రష్ని ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఆ కింద కట్ చేసేసింది ప్లాస్టిక్ పాట్ ఉంది కదా, అది ఈ బ్రష్ రివర్స్ చేసి దీనికి వెనక వైపు మళ్ళీ అతికిస్తానండి. సో నార్మల్గానే క్లీన్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకోకండి. నార్మల్గా క్లీనింగ్ కంటే కూడా ఇప్పుడు మనకి బ్రష్ ఇలా నిలబెట్టి క్లీన్ చేసినట్లయితే ఇండోస్లోని గట్ట మూలల్లో ఉన్నవన్నీ కూడా డస్ట్ బాగా క్లీన్ అవుతుందండి. సో ఇప్పుడు మనం కట్ చేసిన ప్లాస్టిక్ని కూడా స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేస్తే మొత్తం మనకి ప్లాస్టిక్ అంతా కూడా కొంచెం కరుగుద్ది కదా. కరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బ్రష్ని రివర్స్ చేసి అతికించేసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి స్ట్రైట్గా ఉండే కంటే కూడా ఇప్పుడు రివర్స్లో పెట్టాం కదా. సో ఇది మిక్సీ గిన్నె మర ఉంటుంది కదా కింద వైపు, ఆ మరకాడ క్లీన్ చేసుకోవడానికి, ఇండోస్ క్లీన్ చేసుకోవడానికి, కొన్ని మనకి క్లీనింగ్ కుదరని ప్లేసెస్లో క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి బ్రష్ ఇలా చేసి క్లీన్ చేయటం వల్ల. నార్మల్గా దువ్వన్లు కొన్ని క్లీన్ చేయడానికి అయితే నార్మల్ బ్రష్ సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఒక మిక్సీ గిన్నె క్లీనింగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ బ్రష్ తోటే క్లీన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చూడండి వీలైతే కనుక, అంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా మన ఇంట్లో పాత బ్రష్లన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఈ బ్రష్ చేశానండి. ఈ బ్రష్ చాలా వరకు యూజ్ చేశాను, మొత్తం పోయింది. చూసారు కదా ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఈ బ్రష్ అయితే తయారు చేశాను. సో తప్పకుండా అయితే వచ్చినట్టు కూడా తెలియదు, నార్మల్గా అలా పడిపోతుంది. ఒక్కొక్క టైంలో వచ్చే వర్షం చాలా పెద్దగా, చూసారా ఎంత పెద్ద శబ్దం అయితే వస్తుందో, ఎక్కడున్నా కూడా చెవులకి వినిపించిపోద్ది అన్నమాట. అంత పెద్ద శబ్దం అయితే వస్తుంది. చినుకులు కూడా పెద్దగా పడతాయి అనుకుంటాను. అలా చూడండి, కింద పడే చినుకులన్నీ కూడా బబుల్స్లో ఎలా వస్తున్నాయో. సో అందుకే ఇంకా వర్షం కూడా చాలా శబ్దం అయితే వస్తుంది. అంటే పడి చినుకు కూడా పెద్దగా పడటం వల్లనేమో ఎంత వర్షం పడినా కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత గుబులు అయితే మామూలుగా రావటం లేదు, చాలా ఎక్కువగా వస్తుంది. నాకు ఇలా వర్షం పడేటప్పుడు అలా మేడపైన పాపం చాలామంది బట్టలు నానిపోతాయి కదా, అవి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి చూడండి బట్టలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవ్విందంతే. సో ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. అవి ఎప్పుడో మార్నింగ్ వేసిన బట్టలు అన్నమాట, అవన్నీ ఆరిపోయాయి. మళ్ళీ మొత్తం నానిపోతున్నాయి అన్నమాట.
ఈరోజైతే మనం బట్టలు వేయలేదులేండి. మార్నింగ్ తీగలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందుకే వర్షం పడినప్పటికీ కూడా ఎంత టెన్షన్ అయితే లేదు. ఈ మధ్య ఫుల్ వీడియోసే పెట్టడం లేదు. సో ఈ రోజైనా వాయిస్ ఓవర్ ఇచ్చి రేపు మార్నింగ్ పోస్ట్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ అమ్మవారి నిమజ్జనం అండి. మీరు వీడియో వాయిస్ గమనించినట్లయితే వెనకతలంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. సో ఇది వినాయక నిమజ్జనానికి ముందు షూట్ చేసిన వీడియో అండి, ఇప్పటి వరకు పోస్ట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే అర్థమవుద్ది, దూరంగా లైటింగ్తో జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడే ప్రతి సంవత్సరం కూడా భారీ గణపతి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. సో ఈ సంవత్సరం వచ్చేసి 1,00,000 చీరలతో మహాగణపతిని అయితే ప్రతిష్ఠించారండి, కానీ దర్శనానికి వెళ్ళడానికి అవ్వలేదు. సో ఈ గణపతి వచ్చేసి వైజాగ్లో ఈ సంవత్సరము 2000 కేజీల సిల్వర్ గణేష్ని అయితే ప్రతిష్ఠించారు కదా, సో ఆ స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళానండి. సో అది కూడా ఈ సంవత్సరం గ్రహణం కారణంగా ప్రతి చోట కూడా 9 డేస్కి స్వామివారి నిమజ్జనాలు అయితే చేసేసారండి. కానీ ఈ సిల్వర్ గణేష్ని అయితే 21 డేస్ ఉంచారు. అందుకే ఈ స్వామినైనా దర్శించుకునే అదృష్టం అయితే కలిగిందండి. ఇంకా 2 డేస్లో స్వామిని నిమజ్జనం చేసేస్తారు అన్నప్పుడు వెళ్ళాము. అప్పటికే టైం వచ్చేసి 9:30, 10 అలా అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది. స్వామివారిని అయితే చాలా బాగా దర్శించుకున్నాను. మొత్తం స్వామివారు మండపం అంతా కూడా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఒక గుడిలో ఉన్న ఫీల్ అయితే వచ్చిందండి. ఇదొక మండపం అంతా కూడాని. సో సిల్వర్తో చేసిన గణేష్ని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను వెళ్ళిన రోజు ఏంటంటే అక్కడ చాలామంది యూట్యూబర్లు, ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ సన్మానం అయితే చేస్తున్నట్టున్నారండి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర సాల్వాలు అయితే ఉన్నాయండి. సో అలాగే వాళ్ళు బయట కూడా చాలా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. అవి చూసిన తర్వాత నేను అనుకున్నాను కొంచెం త్వరగా రావాల్సింది, అవన్నీ కూడా వీడియో షూట్ చేద్దాను కదా అనేసి. కానీ మేము లేట్గా వెళ్ళిన దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నార్మల్ డేస్లో అయితే, అంటే ముందులో అయితే వీడియోస్లో చూసేదాన్ని కదా, అసలు ఆ బయట నుంచే పంపించేసేవారు దర్శనం చేసుకున్న వాళ్ళని. ఇప్పుడైతే మేము స్వామివారి దగ్గర నుంచి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. లేట్గా వెళ్ళిన దర్శనం అయితే బాగా జరిగింది అనిపించింది. ఇంకో 2 డేస్లో స్వామివారిని అయితే నిమజ్జనం చేసేస్తారు. ఈ స్వామివారికి గ్రహణం అయిన తర్వాత శాంతి పూజలు కూడా చేశారంటండి. సో అందుకే 21 డేస్ అయితే ఉంచారు. సో అలాగే బుజ్జి వెలుకైతే ఇక్కడ చూసారు కదా, దీన్ని కూడా సిల్వర్ తోటే చేశారు. స్టార్టింగ్లో అయితే అందరికీ డౌట్ అండి, ఇది నిమజ్జనం చేసిన తర్వాత ఈ సిల్వర్ అంతా ఏం చేస్తారు అనేసి. సో స్వామివారిని అయితే ఇప్పటికీ నిమజ్జనం చేయలేదు, అంటే స్వామివారి విగ్రహం అలాగే ఉందండి. 21 డేస్ తర్వాత అభిషేకాలు అన్నీ చేసి ఈ ప్లేస్ నుంచి వేరొక చోట అయితే ఈ స్వామివారిని ఉంచారండి. అక్కడ ఈ సంవత్సరం అంతా కూడా పూజలు అయితే చేస్తారంట. ఈ బుజ్జి వెలుకుంది కదా, దీన్ని అయితే కరిగించి స్వామివారి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారంటండి. అవి కావలసిన వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి silverganesha.com ఏదో చెప్తున్నారు. అలా టైప్ చేసినట్లయితే లింక్ అయితే ఓపెన్ అవుతుందటండి. అందులో మనం బుక్ చేసుకోవచ్చంట కావలసిన వాళ్ళు అనేసి అయితే చెప్పారు. సో అది కూడా నాకు అంతగా క్లారిటీగా తెలియదులేండి. మీరు ఎంకరేజ్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెడతాడు. సో రాజారాణి అఫీషియల్ నా పేజ్ చెప్పారనుకోండి, సో మీకు మంచిగా ఈవెంట్స్ అంటే మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు. సో రీజనబుల్ ప్రైజెస్లో సూపర్ క్వాలిటీతో మీ ఫోటో అండ్ వీడియోస్ అయితే చేసిస్తాడు. లాంగ్ షార్ట్ చాలా బాగా చేశాడు అనమాట. ఒక 2 నిమిషాలు ఆగండి. అయితే నేను అంటుంది ఏంటంటే జోక్ కాదు, చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే మన ఫాలో చేయండి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే అవకాశం టూర్స్ చాలా బాగా చేస్తాడు. చాలా బాగా చేస్తాడు. ఏదైనా టూర్స్ కానీ కావాలనుకుంటే బడ్జెట్లో 5,000 చేస్తున్నాడు. స్టార్టింగ్లో చెప్పాను కదండి, యూట్యూబర్స్ అలాగే ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు అనేసి. ఇక్కడ ఏదో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారండి, అది వీడియో షూట్ చేసుకుంటే నేను కూడా చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా బయట కూడా చూడవలసినవి చాలా ఉన్నాయండి, కానీ నైట్ అయిపోయింది కదా, మొత్తం అన్నీ క్లోజ్లో ఉన్నాయి. అప్పటికి చాలా చీకటిగా ఉంది. ఎక్కువ జనం ఉన్నారనుకోండి, ఎంత లేట్ అయినా ఏమీ అనిపించదు. మనం వెళ్తే చాలా లేట్గా వెళ్ళాము, అప్పటికే 10 అలా అయిపోయిందండి. ఇంక మళ్ళీ మనం లోపల కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని బయటకు వచ్చేలోకి 10:30 అలా అయిపోయింది. సో ఇంక అప్పుడు జనం ఏముంటారు, స్టార్టింగ్లో అంటే 11 అయినా కూడా ఎక్కువ జనం ఉంటారు కదా. అప్పటికే స్వామివారిని నిలిపి 17-18 రోజులు అవుతుందండి. స్టార్టింగ్లో ఉన్నంత ఫ్లోటింగ్ లాస్ట్లో అయితే ఉండదు కదా. ఎక్కడో నాకు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటూ ఉంటారు కదా, లాస్ట్లో వెళ్దాంలే అన్నట్టుగా. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కమిటీకి సంబంధించిన వాళ్ళు.
యూట్యూబర్సే ఉన్నారండి. సో, ఇంక మేమైతే అక్కడి నుంచి బీచ్‌కి వచ్చేసాము. కాసేపు బీచ్‌లో అటు ఇటు తిరిగేసి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసుకున్నాను. ఇంక పిల్లలు నార్మల్‌గానే ఇసుక చూస్తే ఊరుకోరు. ఇంక బీచ్‌లో ఇంత ఇసుక చూస్తేనే ఆళ్ళ ఆటలు మామూలుగా ఉండవండి. ఇక్కడ పిల్లలు చూసారు కదా! చిన్న చిన్న బకెట్ల టైప్ ఏవో తెచ్చుకున్నారు. ఇంట్లో ఆడుకునే సామాన్లు ఉంటాయి కదా! అవి వాటిలతో అయితే ఇసుక నింపి ఏవేవో చేస్తున్నారండి. సో, ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఇంతకుముందు ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళినప్పుడు షూట్ చేశానండి. వైజాగ్ ఫుడ్ కోర్ట్‌లో మనకి నైట్ టైమ్ ఎంత లేట్ అయినప్పటికీ కూడా ఫుడ్ అయితే ఉండేదండి. మొత్తం అన్నీ కూడా స్టాల్స్ ఉంటాయి. చివరి నుంచి ఆ చివరి వరకు రకరకాల ఫుడ్ ఐటెమ్స్, జ్యూస్‌లు, స్వీట్స్, డ్రింక్స్ ఇంకొకటి కాదు చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉండేవి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసి మన ముందే మనకైతే ఫుడ్ అన్నది సర్వ్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు అవన్నీ కూడా తీసేసారండి. 2 వీక్స్ అవుతదేమో వైజాగ్ వెళ్తే రీసెంట్‌గా అప్పుడు చూసాను. మొత్తం ఆ ఫుడ్ కోర్ట్ అంతా కూడా షాప్స్ అన్నీ కూడా తీసేశారు. సో, అక్కడనే కాదులెండి ఇంకా చాలా చోట్ల మెయిన్ రోడ్ మీదకి ఉండే షాప్స్ అన్నీ కూడా తీపించేశారండి. వీకెండ్స్ అయితే బీచ్ అసలు ఖాళీ ఉండదండి. సాటర్డే, సండే ఇంక అస్సల ఖాళీ ఉండదు. మేము వెళ్ళింది సండే అనుకుంటాను. చూసారు కదా ఎంతమంది జనం అయితే ఉన్నారో. అప్పటికే టైం వచ్చేసి 11 అలా అయిపోయిందండి. నార్మల్‌గా అయితే 9:30, 10 లోపే అసలు ఇక్కడ బీచ్‌లో ఎవరిని ఉండనివ్వరు. బయటకు పంపించేస్తారు. ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళు అయితే విజిల్స్ వస్తున్నారండి. క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ బొమ్మ ఉంది కదా! ఈ మధ్య కాలంలో ఈ బొమ్మ అయితే బీచ్‌లో భలే అలచల్ చేస్తుందండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్స్ ఇవ్వటం ఇలా కామెడీగా అయితే చేస్తుంది. భలే అనిపిస్తుంది. అది వీడియో అయితే షూట్ చేశాను. సో, చూసారు కదండీ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. బాయ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో కలుసుకుందాం.